నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మట్లపాలెం శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు పేరబతుల రాజశేఖరం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపోలవరం మండలం జి వేమవరం స్వగృహం నుండి ప్రారంభించిన పాదయాత్రను ప్రారంభించి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గుత్తినిదేవి ఎదురులంక సుంకరపాలెం మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఐపోలవరం మండలం పరిధిలోని ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు పాదయాత్రకి స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. దొడ్డి గంగమ్మ తల్లి ఆలయం వద్ద కనకాలపేట గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సుంకరపాలెం జంక్షన్ లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వ్యాపారులు రాజశేఖర్ పాదయాత్రకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆయన వెంట పాదయాత్రలో తాళరేవు మండల కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు. మండలం జి వేమవరం గ్రామం నుంచి మట్లపాలెం మహాలక్ష్మమ్మ గుడికి పాదయాత్రగా మరి వెళ్ళటం జరుగుతుంది. దాంట్లో భాగంగా యానం సెంటర్ పాపలపాలెం సెంటర్లో మరి మాకు సంబంధించిన ఏదైతే మా పేదలు కానీ కూటమి నాయకులు కానీ మా అందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా గుడికి వెళ్ళే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో మోడీ గారి సహకారంతో అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా మరి ఆ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు అట్ల పిచ్చిబాబు గారు, హరీష్ మాధురి గారు వారు కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మరి ఆ మహాలక్ష్మమ్మ సాక్షిగా ఆవిడ సహకారం కావాలని మరి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి యువతకి ఎక్కువ మరి పట్టభద్రులైన యువత మరి ఎక్కువ ఉన్నారు మన రెండు జిల్లాల్లో కూడా. ప్రతి కుటుంబం నుంచి కూడా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మరి విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది. యువతను ప్రోత్సహించడం, ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి స్థానికంగానే ఇక్కడ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగా ఈ రెండు జిల్లాల్లోని కూడా మరి పరిశ్రమలు ఎక్కువ పెద్ద ఎత్తున మరి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఆ తల్లి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని, మరి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మరి ఇక్కడ నాకు స్వాగతం